హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మామిడి అల్లం బద్దలండి. మామిడి అల్లం అంటే చాలామందికి తెలీదు, ఇది కూడా అల్లం జాతికి చెందిందే. అల్లం ఘాటుగా ఉంటుంది, ఇది కొంచెం పులుపు ఉంటుంది అనమాట. ఇది వింటర్ సీజన్లో చాలా చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు బద్దలు ఎలా వేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందు నేను ఇక్కడ అల్లాన్ని బాగా కడుక్కున్నానండి. ఇలా అల్లం మీద తొక్కల్ని ఇలాగ చాకుతో అంటే వచ్చేస్తాయండి ఈజీగానే. మరీ లోతుగా తీసేయక్కర్లేదు, పైన అలా జస్ట్ తీస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ మాత్రం పొడుగుంటే సరిపోతుంది. ఇలాగే అన్నీ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇక్కడ ఇలా సన్న మిరపకాయలైనా పర్వాలేదండి, లావు మిరపకాయలైనా పర్వాలేదు, ఏమైనా తీసుకోవచ్చు. వీటిని మనం ఊరబెడతాం కాబట్టి కారం అనేది తగ్గుతుంది. మీకు ఒకవేళ చిన్న చిన్న మిరపకాయలు దొరికితే కనుక వాటిని మజ్జికి ఇలా చీరి ముచ్చుకుపడంగానే ఊరవేసేసుకోండి, అప్పుడు ఇంకా చాలా బాగుంటాయి. అవి ఇంత పొడిగా అవసరం లేదు కాబట్టి నేను మజ్జిగ కట్ చేసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి, మీ ఇష్టం. నేను మామిడల్లం పావు కేజీ తీసుకున్నాను. మిరపకాయలు ఒక 20 దాకా వేస్తున్నాను. ఇప్పుడు బౌల్లో సన్నగా తరిగిన మామిడల్లం, అందులోనే పచ్చిమిర్చి, దాంట్లో నిమ్మరసం. ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు. నిమ్మరసానికి కొలత ఏం లేదండి, ముక్కలు ములిగేంత వరకు నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు బాగా కలిపి 3-4 రోజులు ఊరనివ్వాలి. మామిడల్లం ఒక్క రోజులోనే ఊరిపోతుంది. మిర్చి మాత్రం కొంచెం టైం పడుతుంది ఊరడానికి. ఒకవేళ మీకు కారం ఇష్టం అనుకుంటే కనుక అలా ఒక రోజు ఊరిన తర్వాత తినేయచ్చు. నేను 2 రోజులు ఊరబెట్టానండి. చూసారా ఎంత బాగా ఊరిపోయిందో. ఇది ముద్దపప్పులోకి చాలా చాలా బాగుంటుందండి. ముద్దపప్పు అనే కాదు, కమ్మటి పప్పులు దేంట్లోకైనా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టేసుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.